విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడులు కాబోతున్నాయి. వచ్చే 5 ఏళ్లలో గూగుల్ $15 బిలియన్ విశాఖలో డేటా సెంటర్ ఏఐ హబ్ నిర్మాణానికి సిద్ధమవుతుందని ప్రకటించింది. ఢిల్లీలో గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ద్వారా $10 బిలియన్, నేరుగా గూగుల్ ద్వారా $5 బిలియన్ ఈ పెట్టుబడిలో వినియోగించబోతున్నాయి. 2029 నాటికి డేటా సెంటర్ పూర్తి కావడంతో విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా అవతరించబోతుందని గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ తెలిపారు. ఈ డేటా సెంటర్ ద్వారా జెమినీ, ఏఐ సహా గూగుల్ అందించే ఇతర సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. విశాఖ నుండి 12 దేశాలతో సబ్సీ కేబుల్ విధానం ద్వారా కనెక్టివిటీ సులభతరం అవుతుంది. ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యే అవకాశం కూడా ఈ కేంద్రం ద్వారా కలిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత భారీ పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని కూడా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విశాఖను గ్లోబల్ టెక్ మ్యాప్ లో నిలిపే అవకాశం ఉందని, ఏపీని ప్రధాన ఏఐ హబ్ గా అభివృద్ధి చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. గూగుల్ పెట్టుబడి డేటా సంస్థల ఏఐ హబ్ నిర్మాణం కారణంగా విశాఖలో టెక్నాలజీ రంగంలో కీలక మలుపు తాలూకుగా మారనుంది.